హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను ఉదయ్. సో ఈరోజు నేను మన ఛానల్లో గోంగూర పుల్లగూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది, ఒక్కసారి చూడండి. సో ఇప్పుడు నేను ఒక కట్ట గోంగూరని నీట్గా కడిగి 2 times తీసి పెట్టుకున్నానండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక మీడియం సైజ్ టొమాటోను పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సైజ్ అయితే సరిపోతుంది. అండ్ తర్వాత ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. స్పైసీనెస్ ఎక్కువ ఉండాలి అనే వాళ్ళు ఒక 10 or 12 తీసుకోండి. లేదు తక్కువ తింటాం ఏమన్న వాళ్ళు ఒక 5 to 6 తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు తర్వాత నేను ఉప్పు పసుపు కూడా పెట్టుకున్నాను, ఒక గ్లాస్ వాటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కుక్కర్లోకి ఈ గోంగూరని యాడ్ చేస్తున్నాను. సో ఇలాగ నీట్గా గోంగూరని యాడ్ చేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇందులోకి ఇలా చూసారా, నీట్గా నేను గోంగూరని యాడ్ చేసేసుకున్నాను. ఇందులోకి మనము ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చీస్ యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ తర్వాత టమోటాస్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. అండ్ తర్వాత ఇందులోకి ఉప్పు సరిపడంత తీసుకున్నాను, కొంచెంగా తీసుకోండి. అండ్ తర్వాత పసుపు హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. ఇది కూడా 2 యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇది ఇంకా మునగలేదు కదా, ఇప్పుడు ఇంకొక గ్లాస్ కూడా వేసుకుందాం. సో చూసారా, ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మునిగేంత వాటర్ వేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి దీన్ని కలిపేసుకోండి ఇలాగా. సో చూసారా, మనకు బాగా మునిగిపోయాయి కదా. ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ కుక్కర్లో నుంచి పొంగుతుంది. సో ఇలా సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇందులోకి నేను 2 drops ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి, జస్ట్ టేస్ట్ కోసం అంతే. అండ్ తర్వాత ఇప్పుడు జస్ట్ మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం. సో ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకుందాం. సో ఇది నేను లో ఫ్లేమ్లోనే ఒక 2 whistles, హై ఫ్లేమ్లో ఒక 1 whistle పెట్టుకుంటానండి. చూద్దాము ఉడుకుతుందా లేదా అని చెప్పి. మ్యాక్సిమం ఉడికిపోతుంది, చూద్దాం. సో చూసారా, ఇక్కడ మనకి 3 whistles వచ్చేసాయి. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుంటున్నాను. సో చూద్దాము ఉడికిందా లేదా అనేది. ఇక్కడ చూసారా, నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. మనకి నీట్గా ఉడికిపోయింది ఇది. చూడండి, ఇలాగా నీట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనము దీన్ని పప్పు గుత్తితో రాముకోవాలన్నమాట. సో ఇలా నీట్గా పప్పు గుత్తి తీసేసుకొని ఇలా నీట్గా స్మాష్ చేసుకోవాలి. అన్నీ మెదగాలండి, మళ్ళీ తొక్కుంటే బాగోదు. ఇలా నీట్గా ప్రెషర్ పెట్టి నీట్గా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంటుంటే ఇలాగా మెదిగిపోతుంది. సో అలా మెదిగిపోవాలన్నమాట. మీకు ఒకవేళ ఉడకలేదు ఇంకా అనుకుంటే మళ్ళీ ఇంకొక విజిల్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు అండి. జస్ట్ మ్యాక్సిమం 3 whistles సరిపోతుంది. ఉడకలేదు అంటే మళ్ళీ ఒక విజిల్ పెట్టేసుకోండి. సో ఇలాగా స్మాష్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసాను, నేను మెత్తగా మంచిగా రామేసుకున్నాను, మొత్తం ఆకులు అవి ఏం కనపడకుండా. సో ఇలాగా రామేసుకొని పెట్టేసుకోండి. సో నాకు ఇందులో కాస్త ఉప్పు తగ్గినట్లు అనిపించిందండి, అందుకని నేను ఉప్పు సరి చేసుకుంటున్నాను. సో కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని
పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము తిరువాత కోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను, చిన్నది ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇది ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత తిరువాత గింజలు యాడ్ చేసుకుంటున్నాను. శనగపప్పు ఇలా కొద్దిగా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి 2 కట్ చేసేసుకుంటున్నాను. వెల్లుల్లి కొద్దిగా స్మాష్ చేసేసుకుంటున్నాను. అండ్ కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి నేను ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచిగా ఈ ఆనియన్స్ గోల్డెన్ షేడ్ రావాలి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా తిరువాత నిదానంగా చేసుకోండి. తిరువాత మాడితే మళ్ళీ మొత్తం కర్రీ టేస్టే చేంజ్ అయిపోతుంది. సో ఇలాగా నిదానంగా ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి తిరువాత. ఇలా చూసారా మనకి మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చేసింది కదా ఆనియన్స్. ఇప్పుడు నేను ఈ తిరువాతని మన గోంగూర పుల్లగూరలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను సిమ్లో కొంతసేపు ఈ పుల్లగూరని పెట్టుకుంటున్నాను. చూసారా ఇలాగా మనం యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇది కొంచెం ఉడుకు పట్టే వరకు ఉంచుకోండి, సిమ్లోనే పెట్టుకోండి. సో చూసారు కదా ఇది మంచిగా ఉడుకుతుంది అండ్ మనకు కొంచెం గ్రేవీ కూడా థిక్ అయింది. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే. అంతేనండి, చూసారు కదా మన టేస్టీ పుల్లగూర రెసిపీ. సో ఇది రొటీన్గా చట్నీలా టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సేమ్ పప్పు లాగానే ప్రాసెస్, బట్ మనకు పుల్లగా ఈ పుల్లగూర రెసిపీ చాలా బాగుంటుందండి. ఇంకోసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి నాకు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది. మన హెల్త్కి ఏదైతే యూస్ఫుల్ అవుతుందో ఆ ఆకుకూరలు ఖచ్చితంగా మనం తినాలి. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.